ఈ వంక ఫోన్ చేసి బోటి కూర ఎంత ఇష్టం రా ఎంకటి అని నన్ను అడిగితే బోటి కూర అంటే మాకు పంచప్రాణం. కడిగి బోర్లేసిన పల్లెం 16 ముందే మళ్ళా గుమారిస్తాం. పెండ్లీల కాడ ఒక్క బొక్క తక్కువ పడ్డా పాలోడు పగోడు కూలపోడు ఎవ్వడచ్చినా కుయ్యుమనకుంటా కొరిసిలిరిచేదాకా బయటికి రా. అసొంటి చరిత్ర కలిగిన బోటి పరాయిని కండ్లు బైర్లు కమ్మేటట్టు అండకపోతే పెరుగోని వంశానికి అవమా అండేస్తాం. నడుము 1 కిలో బోటిలా 3 పెద్దుల్లిగడ్డలు 4-5 పచ్చిమిరపకాయలు నడుమికి చేరి చిటికెన్నర పసుపు 3 చిటికెల అల్లం వెల్లుల్లి పేసినట్టు బరౌన్ కలర్ వచ్చేదాకా గోలిచ్చి 6-7 విజిల్లు కొట్టిన బోటిని ఆ మాతం ఎత్తేసి ఒక్కటే ఎల్లిపాయ. ఇక ఎంత ఉస్సుమానాలనిపిస్తే గంత కాశ్మీరీ కారపొడి, కన్యాకుమారి కారపొడి, తెల్ల మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి, పిడిగడు కలియామాకు ఎగజల్లినాక మీదికెళ్ళి గింతంత. దే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ 8-10 లవంగాలు, 4-5 యాలక్కాయలు, ఒక్కించు దాచిన శాఖ గట్టిగా పౌడర్ పట్టి ఆటిటి మేసిలిచ్చి దించేసి దాంచేరి మంచుకుంటే నా అకౌంట్ మంచిగా లేకపోతే పరంజ్యోతితో ముక్కు బొంకి రాపిస్తా. అవగాని పిల్లగాండ్లు అందరు చూస్తాను కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొడతలేరు గైజ్. చేస్తేనే మీకు మళ్ళా కనబడతాయట, లేకపోతే కనబడే ఆట. ఇక చీపుర్లు అందుకోరి గంట కోసం